హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అభ్యర్థుల కోరిక మేరకు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇందులో వచ్చేటువంటి మొదటి కాన్సెప్ట్ ఎస్జిటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగం. ఓకేనా? రిమైనింగ్ ఆల్ కాన్సెప్ట్స్ ఓన్లీ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వన్ టాపిక్ ఫ్రమ్ ది అనలిటికల్ జామెట్రీ. స్ట్రైట్ లైన్స్ ఇస్ ఏ టాపిక్ ఫ్రమ్ అనలిటికల్ జామెట్రీ. వైశ్లేషిక రేఖాగణితం నుంచి ఒక టాపిక్ అనేటువంటిది స్ట్రైట్ లైన్స్. మరి ఈ అనలిటికల్ జామెట్రీ ఫాదర్ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అనలిటికల్ జామెట్రీ అంటే రెనే డెకార్టే. హీ ఇస్ అ పర్సన్, రెనే డెకార్టే. సో వైశ్లేషిక రేఖాగణిత పితామహుడు ఎవరు అంటే రెనే డెకార్టే. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ నేర్చుకోబోయే ముందు ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. అంటే ఏమేమి ముందుగా నేర్చుకో ఉండాలి అనేటువంటి విషయాలు గమనిస్తే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరాన్ని కనుక్కోవడం. మిడ్ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ ఫామ్ అయ్యేటువంటి ఒక లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా. సో ఒక లైన్ సెగ్మెంట్ని సమ్ రేషియోతో, ఏదైనా కొంత రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియోతో డివైడ్ చేసేటువంటి ఒక పాయింట్ ఏంటి. నెక్స్ట్ సెంట్రాయిడ్. ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆ 3 వెర్టిసెస్తో ఫామ్ అయ్యేటువంటి ఒక ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏంటి అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకో ఉండాలి. అండ్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నటువంటి పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. సో ఆ కొలీనియర్ పాయింట్స్ ఎలా ప్రూవ్ చేస్తాం అనేటువంటిది ప్రీవియస్గా నేర్చుకో ఉండాలన్నమాట. దీస్ ఆర్ ది ప్రీవియస్ కాన్సెప్ట్స్. నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ కూడా నేను బాగా చేయగలను అనేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో 10th ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ డిఫికల్టీగా ఉన్నాయని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు సెలెక్టెడ్గా ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్, ఈజియెస్ట్ కాన్సెప్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఆ కాన్సెప్ట్ నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అందులో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఈ స్ట్రైట్ లైన్స్ అనమాట. ఓకేనా? ఈ స్ట్రైట్ లైన్స్. సో కంపల్సరీ ఇక్కడ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. కాబట్టి ఎవరైతే 10th వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ కూడా స్ట్రైట్ లైన్సే. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మనం లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ని చూద్దాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్లో ఇంటర్మీడియట్ లెవెల్లో స్లోప్ ఆఫ్ ఏ లైన్, ఒక లైన్కి స్లోప్ ఎలా కనుక్కోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కండిషన్ ఫర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్స్. ఏవైనా 2 లైన్స్ ఉన్నప్పుడు ఆ 2 లైన్స్ ప్యారలల్గా ఉండడానికి కండిషన్ ఏంటి, 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉండడానికి కండిషన్ ఏంటి అనేటువంటిది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. ఏవైనా 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 లైన్స్ మధ్యలో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు, 2 లైన్స్ ఖండించుకున్నప్పుడు వాటి మధ్యలో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ఉందన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్. ఒక లైన్కి ఉన్నటువంటి వివిధ రూపాలు, ఏ రూపాలు ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ఎ లైన్. ఏదైనా ఒక పాయింట్ నుంచి ఒక లైన్ పైకి వచ్చేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కంపల్సరీ క్వశ్చన్ ఇక్కడే పడుతుంది క్వశ్చన్ అనేటువంటిది. ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ నుంచి ఒక లైన్ పైకి వచ్చేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు, ప్యారలల్ లైన్స్ అంటే అవి కట్ చేసుకోకుండా ఇన్ఫినిట్గా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి కదా, అలా ఇన్ఫినిట్గా ఎక్స్టెండ్ అవుతున్నటువంటి ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఆ ఈక్వల్గా ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అనేటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ టోటల్గా ఈ స్ట్రైట్ లైన్స్ అనేటువంటి యూనిట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఈ టోటల్గా ఈ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్స్లో మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రతి లెక్క చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏ లైన్ చూద్దాం. స్లోప్ ఆఫ్ ఏ లైన్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్లోప్ అంటే ఏంటో ముందు మనకి తెలియాలి కదా. సో ఫస్ట్ స్లోప్ గురించి తెలుసుకుందాం. స్లోప్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ యాంగిల్ మేడ్ బై ది ఎక్స్ యాక్సిస్. సో ఏదైనా లెట్ ఇట్ బి ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ వై యాక్సిస్.
సో ఇలా 2 కోఆర్డినేట్ ప్లేన్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి కదా. ఈ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో మనకి ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిలే ఇక్కడ స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ధన దిశలో ఎక్స్ అక్షంతో చేసేటువంటి కోణం అక్కడ స్లోప్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా ఒక గోడకి, ఇది ఒక గోడ అనుకుందాం, గోడకి ఒక నిచ్చెన ఇలా వేస్తాం. ఇలా వేసినప్పుడు ఇక్కడ వాల్ ఎంత ఉందంటే ఇక్కడ కోణం తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే కొద్దికి కోణం ఏమైంది, ఎక్కువైంది. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దికి కోణం ఇంకా పెరిగింది. అంటే ఇక్కడ కోణం తక్కువ అయినప్పుడు మనము ఈ నిచ్చెన మీద ఈజీగా ఎక్కగలుగుతాం. కోణం పెరిగినప్పుడు ఈ నిచ్చెన మీద ఈజీగా ఎక్కడానికి కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇక్కడ వాల్ ఎక్కువగా ఉంది, వాల్ తగ్గింది, వాల్ తగ్గుతోంది అని మనం వాడుక భాషలో చెప్పుకుంటాం కదా. సో దట్స్ డిపెండ్స్ ఆన్ ది యాంగిల్. అది భూమితో చేసేటువంటి కోణం మీద ఆ వాల్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ వాల్ని కనుక్కోవడానికి డిఫరెంట్ క్వశ్చనింగ్స్ ఉంటాయన్నమాట. ఏ ఏ సందర్భాలలో వాల్ అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏ విధంగా కనుక్కోవాలి. యాంగిల్ తీటా ఇచ్చేస్తాడు. ఆ తీటా ఎలా ఇస్తాడంటే ఎక్స్ అక్షంతో ఇట్ ఈస్ అన్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఈ 2 అక్షాలు ఉన్నాయి కదా, ఎక్స్ అక్షం వై అక్షం ఉన్నాయి కదా, వీటితో ఎక్స్ అక్షంలో ధన దిశలో చేసేటువంటి కోణం తీటా అయితే ఈ సరళ రేఖ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే m = tan θ. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ మీరు వీటన్నిటిని ఒక చోట నోట్ చేసుకోండి, ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. దిస్ ఇస్ m = tan θ. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏం చెప్పాను, ఏవైనా 2 పాయింట్స్ ఇస్తాడు. ఇట్లా స్ట్రైట్ లైన్స్ కాకుండా యాక్సిస్ యాంగిల్ కాకుండా 2 పాయింట్స్ ఇస్తాడు. ఫస్ట్ వన్ a(x1y1), సెకండ్ వన్ b(x2y2). ఇలా 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ మధ్య స్లోప్ అడుగుతాడు. ఇది ఆల్రెడీ కూడా 10th క్లాస్లో నేర్చుకుంటాం. ఆ స్లోప్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఇస్ x1y1, సెకండ్ పాయింట్ x2y2. సో ఇలా ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే y నిరూపకాల్లో తేడా. సో m = y2 - y1 by x నిరూపకాల్లో తేడా x2 - x1. ఇట్స్ రిప్రజెంట్స్ ద స్లోప్. సో m = tan θ అనేది ఒక ఫార్ములా. నెక్స్ట్ బిందువులు ఇచ్చినప్పుడు 2 బిందువులు ఇచ్చేసి వాటితో ఫామ్ అయ్యేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఎంత స్లోప్తో వెళ్తుంది అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఈ y నిరూపకాల్లో తేడా, డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద x కోఆర్డినేట్స్. ఓకేనా. నెక్స్ట్ కేస్ ఏంటంటే థర్డ్ కేస్. ఈ థర్డ్ కేసులో ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ అని చెప్పాను. సో ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్లో ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఒక లైన్ అనేటువంటిది ఈ ఫామ్లో ఉంటుంది, ax + by + c = 0. ఈ ఫామ్లో ఉంటుంది. మరి ఈ ఫామ్లో ఉన్నప్పుడు దీని యొక్క స్లోప్ ఏంటంటే -x గుణకము బై y గుణకము. సో ఇక్కడ x గుణకం ఏంటి, ఎక్స్ని గుణించేది x గుణకం అనమాట. సో x గుణకం వచ్చి a కాబట్టి -a బై y గుణకం వచ్చి b. సో m = -a/b ఈజ్ ద స్లోప్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తాడు, y = mx + c. ఇలా ఒక స్ట్రైట్ లైన్ వెళ్తోంది, దీని స్లోప్ ఎంత అంటాడు. ఎప్పుడు ఈ ఫామ్లో y = mx + c ఈ ఫామ్లో ఉంటే స్లోప్ ఎంత అంటే x కోఎఫిషియంట్ ఇస్ ఆఫ్ స్లోప్. సో x యొక్క గుణకం ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క వాల్యూని తెలియజేస్తుంది. సో టోటల్గా ఇక్కడ మనకి ఈ 4 ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కేసులో వచ్చేటువంటి ఫార్ములా యాంగిల్ ఇచ్చినప్పుడు, మనం యూజ్ చేసేటువంటి స్లోప్ ఫార్ములా వచ్చి m = tan θ. సెకండ్ కేసులో 2 పాయింట్స్ ఇస్తాడు కాబట్టి ఆ 2 పాయింట్స్ x1 y1 అనేటువంటి ఒక పాయింట్, x2 y2 అనే ఇంకొక పాయింట్, ఇలా 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్కి స్లోప్ అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఈక్వేషన్ తయారు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్లోప్ వేస్తాం. అంటే y నిరూపకాల్లో భేదము y2 - y1 బై x నిరూపకాల్లో భేదం x2 - x1. ఓకేనా. ఇది సెకండ్ కేస్. అండ్ ద థర్డ్ కేస్ వచ్చి ఇలా ax + by + c = 0. ఇలా ఇచ్చినప్పుడు దీని స్లోప్ ఏంటి అంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -a/b ఇస్ ద స్లోప్ అనమాట. అదే y = mx + c ఇలా ఇచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో
అదే మనకి స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఈ 4 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ స్లోప్స్ మీద ఇంకొక క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అది ఎలా అడుగుతాడంటే కండిషన్ బేస్డ్ అనమాట. ఏవైనా ఆ కండిషన్ బేస్డ్. ఎలాంటి కండిషన్స్? కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఎలాంటి కండిషన్స్ అంటే 2 స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉంటే, ఇలా 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, అవి ప్యారలల్గా ఉంటే స్లోప్ ఎలా ఉండాలి, అదేవిధంగా పర్పెండిక్యులర్గా ఉంటే స్లోప్ ఎలా ఉండాలి. ఇలా 90 డిగ్రీ వస్తుంది అనుకుందాం, వీటి మధ్య యాంగిల్ 90 డిగ్రీ. సో ఇలాంటప్పుడు స్లోప్ ఎలా ఉండాలి? ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ లైన్కి స్లోప్ m1, సెకండ్ స్ట్రైట్ లైన్కి స్లోప్ m2 అనుకుందాం. ఎప్పుడైతే 2 స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉంటాయో ఇవి ప్యారలల్, సమాంతరాలు అంటాం. ఇవి సమాంతరాలు. ఎప్పుడైతే 2 సరళ రేఖలు సమాంతరంగా ఉంటాయో అప్పుడు వాటి వాలులు సమానం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. 2 సమాంతర రేఖలు యొక్క వాలులు సమానం. సో ఇది కండిషన్. ఈ కండిషన్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్లో చూద్దాం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 సరళ రేఖలు సమాంతరాలు అయితే వాటి వాలులు సమానంగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే 2 సరళ రేఖలు లంబాలైతే, అంటే వాటి మధ్య యాంగిల్ 90 డిగ్రీ వచ్చినప్పుడు, పర్పెండిక్యులర్ అయితే, ఈ ఫస్ట్ స్ట్రైట్ లైన్కి స్లోప్ m1, సెకండ్ స్ట్రైట్ లైన్కి స్లోప్ m2 ఇలా ఉన్నప్పుడు వాటి వాలుల లబ్ధం -1 రావాలమ్మా. m1 × m2 = -1. ఇది పర్పెండిక్యులర్కి కండిషన్, ఇది ప్యారలల్కి కండిషన్. కాబట్టి 2 సరళ రేఖలు సమాంతరాలుగా ఉంటే మీ మైండ్ ఆటోమేటిక్గా వాటి వాలులు సమానం అనేది గుర్తుకు రావాలి. అదే 2 సరళ రేఖలు ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఖండించుకుంటున్నాయి అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ రేఖ వాలు సెకండ్ రేఖ యొక్క వాలును గుణిస్తే -1 రావాలి అనేటువంటిది మీకు గుర్తుకు రావాలి. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ స్లోప్కి రిలేటెడ్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేటువంటిది ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ క్వశ్చన్, if the angle inclination of a line is 45 degree, what is the slope of the line? x అక్షంతో ధన దిశలో 45 డిగ్రీలు చేసేటువంటి కోణం యొక్క రేఖ వాలు ఎంత? ఇది x అక్షం, ఇది y అక్షం. ఈ x అక్షం y అక్షంతో ఒక సరళ రేఖ 45 డిగ్రీల కోణం చేస్తుంది ధన దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది 45 డిగ్రీ. దీని కోణం ఎంత? సో కోణం ఇచ్చాడు కాబట్టి మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా m = tan θ. ఇక్కడ θ అనేది కోణం కాబట్టి m = tan 45 డిగ్రీ. సో tan 45 ఎంతమా? 1 కాబట్టి m = 1. సో స్లోప్ ఈస్ 1. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ 45 డిగ్రీ, సైన్ డిగ్రీస్ ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ ఆల్రెడీ మనం 10th లో నేర్చుకుంటాం. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ 10th క్లాస్ వీడియో ఈ జామెట్రీకి సంబంధించి, అనలిటికల్ జామెట్రీకి సంబంధించి చేస్తాను, అప్పుడు కొంచెం ఈజీగా నేర్చుకుందరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 2 పాయింట్స్ గుండా వెళ్ళేటువంటి సరళ రేఖ యొక్క వాలు ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ వచ్చి ఒకటి 3,4, ఇలా ఒక పాయింట్ 3,4, ఇంకొక పాయింట్ బి అనే పాయింట్ 7,8. ఈ 2 పాయింట్స్ గుండా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతూ వెళ్తుందంట. అయితే ఇది ఎంత స్లోప్తో వెళ్తోంది అని అడిగాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా m = y2 - y1 / x2 - x1. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ y డిఫరెన్స్, y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ కదా. సో y కోఆర్డినేట్స్ని చూడండి, ఇది 8, ఇది 4. 8లో 4 పోతే 4 బై x కోఆర్డినేట్ డిఫరెన్స్. ఇక్కడ x కోఆర్డినేట్స్లో 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 7లో 3 పోతే 4. సో 4/4. సో ఆన్సర్ ఈస్ 1. ఇలా చేసుకోండి. అంతేగాని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేస్తే అది ఇనిషియల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. బట్ నెక్స్ట్ చేసేటప్పుడు బొమ్మని మాత్రమే డ్రా చేసుకోండి. ఏ లెక్క ఇచ్చిన బొమ్మను డ్రా చేసుకొని, సో y డిఫరెన్స్ కాబట్టి మైండ్లో క్యాలిక్యులేషన్ చేసి చేయండి. సో m = 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైన్ హ్యాస్ ఏ స్లోప్ ఆఫ్ 1/√3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంగిల్ కుడ్ ఇట్ మేక్ ఇట్ విత్ ఏ పాజిటివ్ x యాక్సిస్ అన్నాడు. ఒక సరళ రేఖ యొక్క వాలు 1/√3 అయితే
అది ఎక్స్ అక్షంతో ధన దిశలో చేసే కోణం ఎంత? ఇంతకుముందు కోణం ఇచ్చి వాల్ అడిగాడు, ఇప్పుడు వాల్ ఇచ్చేసి కోణం అడుగుతున్నాడు. సో ఇప్పుడు కోణము అడుగుతున్నాడు కాబట్టి మనకి కోణానికి సంబంధించి వాల్కి సంబంధించినటువంటి సూత్రం m=tan θ. సో ఇక్కడ ఆ స్లోప్ ఇచ్చేస్తున్నాడు, వాల్ ఇచ్చేస్తున్నాడు, ఎంతంటే 1/√3 దట్ ఈస్ ఈక్వల్ టు tan θ. ఇప్పుడు మనం ఇక్కడ టీటా అనే వాల్యూని కనుక్కోవాలి, కోణం కనుక్కోవాలి. సో tan θ కాబట్టి tan యొక్క ఎన్ని డిగ్రీలకి దాని విలువ 1/√3 అవుతుందో చూడండి. tan 30 డిగ్రీల విలువ 1/√3. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు tan θ. కాబట్టి ఇక్కడ టీటా ఎంత? 30 డిగ్రీ. సో 30 డిగ్రీల కోణానికి సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, a line passing through the point -2, -1 and x, 5 and its slope is అన్నాడు. -2, -1 మరియు x, 5 ఈ బిందువుల గుండా ఒక లైన్ వెళ్తుంది, దాని వాలు 1 అయితే x విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి వాల్ ఇచ్చాడు కాబట్టి 2 బిందువులు ఇచ్చాడు, ఇలా ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అనుకుందాం, -2, -1. సెకండ్ పాయింట్ ఏంటి? x, 5. ఇప్పుడు ఈ 2 బిందువులు గుండా వెళ్ళే సరళ రేఖ యొక్క వాల్ ఎంత అంటే 1. కాబట్టి 2 బిందువులు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం వాలు సూత్రం ఏం చేస్తాం? y2 - y1, y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ బొమ్మ వేసిన తర్వాత మీకు y నిరూపకాల తేడా తీసుకోవాలి. అంటే 5 - 1. సో 5లో నుంచి -1ని తీసేస్తున్నాం, అంటే -ప్లస్ అయిపోతుంది, ఇది 6 అవుతుంది. బై x నిరూపకాల తేడా x -2 అంటే x + 2 దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? వాలు 1కి ఈక్వల్. వాలు 1 అన్నట్టు, వాల్ వచ్చి 1 కాబట్టి m = 1. y2 - y1 కాబట్టి 5లో నుంచి -1ని తీసేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి అది 6 బై x నిరూపకాల భేదం x -2 అంటే x + 2. ఇప్పుడు ఈ x + 2 6ని భాగిస్తుంది, ఈ పక్క వస్తే 1ని గుణిస్తుంది కాబట్టి x + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6. దీని నుంచి మనకి x కావాలి కాబట్టి 2 అవ్వకపోతే -2 అవుతుంది, 6లో 2 పోతే 4. కాబట్టి x నిరూపకం ఎంత అంటే 4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 6th క్వశ్చన్, what is the slope of a line parallel to the line with the slope 3? వాలు 3 ఉన్న సరళ రేఖ యొక్క సమాంతర రేఖ యొక్క వాలు ఎంత అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏదో ఒక సరళ రేఖ ఇచ్చేసాడు, ఆ సరళ రేఖ యొక్క వాలు ఇచ్చేసాడు 3 అని. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏ ప్యారలల్ లైన్ టు ఇట్? దీనికి సమాంతరంగా ఒక లైన్ వెళ్తోంది, దీనికి సమాంతరంగా ఒక స్ట్రైట్ లైన్ వెళ్తోంది, దీని వాలు ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది కండిషన్ బేస్డ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2 సరళ రేఖలు సమాంతరాలు అయితే వాటి వాలు ఎలా ఉండాలండి? సమానంగా ఉండాలి. కాబట్టి దీని వాలు 3 కాబట్టి దీని వాలు కూడా 3. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, స్లోప్ కనుక్కోమన్నాడు. ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ 3x + 4y = 6 ఈస్. సో ఇది ఇప్పుడు ఈ ఫామ్లో ఉందండి, ax + by = c, ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్నప్పుడు దీని స్లోప్ ఏంటి? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే -a/b ఇస్ ద స్లోప్ కదా. మరి ఇక్కడ స్లోప్ అంటే -x కోఎఫిషియంట్ అంటే x కోఎఫిషియంట్ 3 by y coefficient 4. So -3/4 is the right answer. So A option is the correct. Next question చూడండి. Slope of a line y is equal to -2x + 3 అంటే ఇది ఈ ఫామ్ లో ఉంది చూడండి. y is equal to mx + c. సో ఇది y is equal to mx + c ఈ ఫామ్ లో ఉంది. సో ఈ ఫామ్ లో ఉంది కాబట్టి x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే స్లోప్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ -2 కాబట్టి -2 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి దాని యొక్క వాల్యూ -2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degree విత్ ది ఎక్స్ యాక్సిస్, వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్? సో ఎక్స్ యాక్సిస్తో 0 degree చేస్తుంది అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఇప్పుడు మనం చేసేటువంటి డ్రా చేసే లైన్ ఎలా ఉందంటే ఎక్స్ యాక్సిస్తో 0 degree అంటే దీంతో కోఇన్సిడెంట్ అయిపోయింది. సో కోఇన్సిడెంట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏం యాంగిల్ ఫామ్ కాలేదు. యాంగిల్ ఫామ్ కాలేదంటే దట్ ఈస్ 0 degree యాంగిల్ ఫామ్ అయింది. సో m ఈజ్ ఈక్వల్ టు tan θ. ఇక్కడ θ అనేటువంటిది 0 degree కాబట్టి m ఈక్వల్ టు tan 0. tan 0 ఎంత అండి? 0. కాబట్టి దాని స్లోప్ ఎంత అంటే 0. ఇంకొక విధంగా చెప్పాలంటే అది ఎక్స్ యాక్సిస్తో కోఇన్సిడెంట్ అయిపోయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎంత ఉంటుందో ఆ లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండిటి యొక్క వాలులు సమానమైపోయాయి. కాబట్టి ఎక్స్ యాక్సిస్ వాలు 0, ఇది మనకి అందరికీ తెలుసు. ఎక్స్ యాక్సిస్ వాలు 0, వై యాక్సిస్ వాలు ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ 0 అండ్ ది స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఇస్ ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్ అనమాట. కాబట్టి ఎక్స్ యాక్సిస్తో కోఇన్సిడెంట్ అవుతుంది అంటే ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కూడా 0. అదే ఏదైనా ఒక సరళ రేఖ వై అక్షంతో కోఇన్సిడెంట్ అవుతోంది అంటే దాని యొక్క స్లోప్ కూడా ఇన్ఫినిటీ. వై యాక్సిస్తో కోఇన్సిడెంట్ అయితే వై స్లోపే వస్తుంది కాబట్టి ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెర్టికల్ లైన్ హ్యాస్ ఏ స్లోప్ ఆఫ్, ఒక నిలువు రేఖ యొక్క వాల్ ఎంత? నిలువు రేఖ అంటే పర్పెండిక్యులర్గా వై యాక్సిస్తో కోఇన్సిడెంట్ అవ్వడం. సో ఏ లైన్ అయినా కూడా వై యాక్సిస్తో కోఇన్సిడెంట్ అయితే దాని యొక్క స్లోప్ ఇన్ఫినిటీ. వై యాక్సిస్తో కోఇన్సిడెంట్ అయినా లేకపోతే వై యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన, ఇది వై యాక్సిస్ అనుకోండి. సో వై యాక్సిస్కి ప్యారలల్గా వచ్చింది అనుకోండి, ప్యారలల్ లైన్స్కి ఈక్వల్ స్లోప్స్ ఉంటాయి కాబట్టి వై యొక్క స్లోప్ ఇన్ఫినిటీ కాబట్టి ఆ స్ట్రైట్ లైన్ స్లోప్ కూడా ఇన్ఫినిటీ. అదేవిధంగా ఎక్స్ అక్షంతో కోఇన్సిడెంట్ అయినా ఈ ఎక్స్ అక్షానికి సమాంతరంగా వచ్చినా కూడా ఇవి రెండు కూడా ప్యారలల్ కదా, అప్పుడు ఎక్స్ యొక్క వాలు 0 కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి స్ట్రైట్ లైన్ యొక్క వాలు కూడా 0. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ దట్ పాసెస్ త్రూ 2,5 అండ్ 2,-3 ఈస్ అన్నాడు. ఇక్కడ 2 బిందువులు గుండా వెళ్ళేటువంటి సరళ రేఖ యొక్క వాలు అన్నాడు. ఇక్కడ ఎక్స్ విలువలు సమానంగా ఉన్నాయి చూడండి. ఎప్పుడు కూడా వాలు కనుక్కునేటప్పుడు మనం y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం వేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇలా వేస్తాం కదా. సో ఇక్కడ y2 మైనస్ y1 అంటే -3 -5 ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ కాబట్టి -3 -5 బై x2 మైనస్ x1 అంటే 2 - 2. ఇక్కడ డినామినేటర్ 0 అయిపోతుంది చూడండి. ఎప్పుడైతే డినామినేటర్ 0 అయిపోతుందో అది అన్డిఫైనెడ్ వాల్యూ, అంటే ఆ వాల్యూ ఇన్ఫినిటీని రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ m ఈక్వల్ టు ఇన్ఫినిటీ, కాబట్టి దాని స్లోప్ ఎంత అంటే ఇన్ఫినిటీ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ విత్ ద స్లోప్ 1/2? ఇక్కడ ఏదైనా ఒక లైన్ ఇచ్చాడు, ఈ లైన్కి స్లోప్ ఇచ్చేసాడు m1 ఈజ్ ఈక్వల్ టు -1/2 అని స్లోప్ ఇచ్చాడు. దీనికి లంబంగా ఇంకొక రేఖ వెళ్తోందంట, ఇలా పర్పెండిక్యులర్గా ఇంకొక రేఖ వెళ్తోంది. అయితే దీని యొక్క స్లోప్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి కండిషన్ 2 లైన్స్ ప్యారలల్ అయితే ఆ రెండిటి స్లోప్స్ ఈక్వల్, దిస్ ద ఫస్ట్ కండిషన్. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ఆ 2 లైన్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకి ఎంత రావాలి? -1 రావాలి. కాబట్టి ఇక్కడ m1 వచ్చి -1/2, మరి m2 వచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే మళ్ళీ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ -1/2ని దేంతో గుణిస్తే -1 వస్తుందో చెక్ చేసుకోండి. సో -1 రావాలంటే ఇక్కడున్న -1 రావాలంటే ఈ 2 క్యాన్సిల్ అవ్వాలి, అంటే ఇంటూ 2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, స్లోప్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ స్లోప్ వరకు కూడా ఎస్జిటి వాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే సిలబస్ అప్ టు 10th క్లాస్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి 10th క్లాస్లో సింపుల్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఇది స్లోప్. సో స్లోప్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వరకు ఎస్జిటి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్స్ వచ్చి ఓన్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్స్,
నాట్ ఫర్ ఎల్సిటీ. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.